Maharashtra Techno Degree College, Zoology Seminar. Topic is Animal Diversity 1. Phylum Coelenterata or Nidaria. Coelenterata means body cavity అంటే శరీర కుహరం కలిగే జీవులు. Nidaria means stinging cells. Coelenterata is a Latin word. Leucart named by Coelenterata. Leucart అనే శాస్త్రవేత్త దీన్ని కనుగొన్నారు. Habit is aquatic, marine, freshwater. మంచినీటి జీవులు మరియు సముద్రంలో కూడా జీవిస్తాయి. Solitary, colonial, సమూహాలుగా జీవిస్తాయి. కాలనీ రూపంలో జీవిస్తాయి. రేడియల్ సిమెట్రీ, వీటిని సమాన అర్ధభాగాలుగా చేయొచ్చు అంటారు. Diploplastic organisms and tissue level organisms. Body having a stinging cells, escaping to the predators and capturing the prey. ఇవి శత్రువుల నుంచి తనను రక్షించుకోవడానికి ఉపయోగపడతాయి. Coelenterids having two morphological body forms. Coelenterids లో రెండు బాడీ ఫామ్స్ ఉంటాయి. ఒకటి పాలిప్ మరియు సెకండ్ వన్ మెడిసా. పాలిప్ సిలిండ్రికల్ షేప్, ఇది సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి. మరియు సెసైల్ న్యూట్రిషన్ పోషణకు ఉపయోగపడతాయి. మెడిసా అంబ్రెల్లా షేప్లో ఉంటాయి. ఇవి ప్రత్యుత్పత్తికి ఉపయోగపడతాయి మరియు స్వతంత్ర జీవులు స్వేచ్ఛగా జీవిస్తాయి. రీప్రొడక్షన్ సెక్సువల్ మరియు సెక్సువల్. పాలిప్ జీవులు సెక్సువల్ జరుపుతాయి. మెడిసా సెక్సువల్ ప్రత్యుత్పత్తి జరుపుతాయి. కోరల్స్ ఉంటాయి, కాల్షియం కార్బోనేట్తో ఉంటాయి. లార్వా స్టేజ్ ఈజ్ ప్రెజెంట్. ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ఎగ్జాంపుల్ సీపెన్ అండ్ గార్గోనియా. క్లాసిఫికేషన్ ఫైలం Coelenterata. Class Hydrozoa, Scyphozoa, Anthozoa. Hydrozoa living in fresh water. Scyphozoa, Anthozoa lives in marine water. Hydrozoa examples Hydra and Obelia. Scyphozoa examples Aurelia, Rhizostoma. Anthozoa examples Metridia, Adancia and Gorgonia.